ఈ అంతరించిపోతున్న ఒంగోలు జాతి భాగం అభివృద్ధి చేయడానికి ముందు ప్రాథమికంగా పూర్వన వ్యవసాయం టైపులో నాగలు గొర్రు గుంటకలు తోలే విధానం రావాలా. వ్యవసాయం కొంత ఆర్గానిక్, ఈ గోవుల్ని పెంచి వాటి మూత్రము వాటి పేడ మన భూములకు ఉపయోగించుకుంటే దానివల్ల కొంతలో కొంత డెవలప్ అవ్వటం జరుగుద్ది. కొంత ఈ పశువుల్ని కొన్ని కొత్త రకాల లంపీ స్కిన్ ఇలాంటి జబ్బులు రావటం వల్ల కూడా కొంత ఇసుకు చెంది రైతులు తీసేయటం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ వాళ్ళు సరైన డాక్టర్స్ని సఫిషియెంట్ ప్రతి గ్రామానికి ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి అలాంటి జబ్బులు రాకుండా ఎర్లీగా దానికి వ్యాక్సిన్ ఎర్లీగా వేసి రాకుండా చేయగలిగితే ఆ దూడలు ఆవులు కొన్ని డెవలప్ అవుతాయి. అది కాడ చేయాలా. ఈ ఎడ్లను కానీ గిత్తలు కానీ ఈ పందిపెద్దులు కానీ కొంచెం పెంచడానికి గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ లాంటిది ఏర్పాటు చేస్తే ఇంట్రెస్ట్గా రైతు పెంచుకోవటం జరుగుద్ది. ప్రతి ఆవుకి కానీ ప్రతి గిత్తలకు కానీ వ్యవసాయం చేసే గిత్తలకు కూడా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దానివల్ల కొంత డెవలప్ అవ్వటం జరుగుద్ది. ఈ ఒంగోలు జాతి ఇప్పుడు ప్రజెంటు జాతిని పోకుండా గుర్తింపుగా చేస్తుంది. కొంతలో కొంత ఈ ఒంగోలు జాతి ఎద్దుల మీద ప్రేమ కానీ అది ఒక క్రీడలాగా రైతు క్రీడ ఈ ఒంగోలు జాతి ఎడ్ల పందాలు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాటి ఇలువేంటో ప్రేక్షకులు జనంలో తీసుకొచ్చి చూపించడం కలుగుతుంది. కానీ ఇవాళ అది కూడా కొంత వ్యాపారంలాగా తయారైంది. కానీ అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఆ జాతి ఎడ్ల పందాలు చూడటం ఇంట్రెస్ట్ పెరగటం, ఆ ఆవులను కానీ ఆ గిత్తలను కానీ మేపటం జరుగుతుంది. అది అట్లా డెవలప్ చేసుకుంటూ రైతులు కూడా ఏదో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఇంట్రెస్ట్గా మేపటం జరుగుద్ది. అది ఆరోగ్యరీత్యా కొత్త జబ్బులు వస్తున్నాయి కాబట్టి మంచి డాక్టర్స్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ ఉండేటట్టు చేసి ఆ జబ్బులు రాకుండా నివారించగలిగితే ఈ జాతి డెవలప్ అవుద్ది. మన భారతదేశంలో ఈ ఒంగోలు జాతి పుట్టి ఇతర దేశాల్లో డెవలప్ అవుతుంది కానీ మన భారతదేశంలో డెవలప్ కావట్లేదు. కాబట్టి ఏర్పాట్లు చేస్తే డెవలప్ అవుద్దని నా ఆలోచన. ఈ పందిపెద్దుల ఫీల్డ్లో ఇప్పుడు ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ గారు గడ్డిపాటి బాలకోటేశ్వరరావు గారు, ఆయన ఎన్ని బిజినెస్లు ఎన్ని చేసినా ఇవాళ పందానికి ఒక 4 జతలు ఏర్పాటు చేస్తున్నాడు. రైతు వారికి వినోదంగా మళ్ళీ గోశాలలాగా జెర్సీ ఆవులు ఎంట్రన్స్ లేకుండా ఒంగోలు జాతి ఆవులు గిరి ఆవులు పెట్టి వాటిని మామూలుగా ఈ ఏరే ఫుడ్లు ఇవన్నీ పెట్టకుండా రైతు వారిగా భూమి ఉంద గడ్డి మేసి మామూలుగా గడ్డి మేతతోనే పాలిచ్చి పోషణ చేసి ఎంత ఖర్చు అయినా వరిగడ్డి అలాంటివి కొనుక్కొచ్చి మేపి ఆర్గానిక్గా ఆ పాలు కానీ ఆ గోబర్ కానీ ఆ పంచకం కానీ ఉపయోగపెట్టి చాలామందికి ఉపయోగం చేస్తున్నారు. కాబట్టి మన ఒంగోలు జాతి ఆ గోవు మన దైవభక్తి లాంటిది. దాన్ని డెవలప్ చేసుకుంటే మన భారతదేశం కానీ మనం కానీ ఎక్కువ రోజులు ఎక్కువ అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి గోవును ప్రతివాడు ఇంటి దగ్గర మేపుకుని ప్రతి ఇంటికి ఒక గోవు ఉండాలని నా ఆలోచన. Like and subscribe Eagle Media Works.